రిజర్వేషన్ చేసుకోకపోయింటే నా పరిస్థితి చాలా ఘోరంగా అయితే ఉండేది. ఇంకా చెప్పాలంటే రిజర్వేషన్ చేసుకోకుండా ఈ బస్సులో అయితే ట్రావెల్ చేయకూడదు అంటే నాకైతే బాగా అయితే అర్థమైంది. వామ్మో, పక్కన చూడండి, నారాయణపేట బండి రాగానే జనాలు చూడండి, మన బస్ పక్కనే జనాలు అయితే బస్సు రాగానే సీట్ల కోసం అయితే అటాక్ అయితే చేసినారు బస్సుని. వాయమ్మో, జడ్చర్లలో అయితే వాన అయితే దంచగొట్టినట్టుంది ఈరోజు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజు అయితే మనము హైదరాబాద్ నుంచి మంత్రాలయంకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సర్వీస్ నెంబర్ 1060 టీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సులో. ప్రతిరోజు ఈ బస్సు అయితే రాత్రి 10 గంటలకైతే హైదరాబాద్ ఎంజీబీఎస్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 10 గంటల 15 నిమిషాలకైతే హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా మహబూబ్ నగర్, రాయచూర్ మీదుగా మంత్రాలయం మీద చేరుకుంటుంది. నాకు అరౌండ్ టికెట్ కాస్ట్ 431 రూపాయలు అయితే పడింది. నేను అభి బస్సులో బుక్ చేసుకున్నాను. ఒకవేళ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఎంజీబీఎస్లో మనకు టీఎస్ఆర్టీసీ అఫీషియల్ కౌంటర్ అయితే ఉంటుంది. అందులో మీరు బుక్ చేసుకుంటే మనకు కేవలం 410 రూపాయలు అయితే పడుతుంది. మీరు డైరెక్ట్గా బస్సులో వెళ్ళి టికెట్ తీసుకుంటే 390 రూపాయలు అయితే పడుతుంది. ఇంకొక విషయం, మనకు హైదరాబాద్ నుంచి మంత్రాలయంకి డైరెక్ట్గా ఏపీఎస్ఆర్టీసీ బస్సు అయితే ఉంది. ప్రతిరోజు రాత్రి 10 గంటల 45 నిమిషాలకైతే హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా ఎలా వెళ్తుందంటే కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు మీదుగా మంత్రాలయం అయితే చేరుకుంటుంది. టికెట్ కాస్ట్ నియర్లీ 570 రూపాయలు అయితే పడుతూ ఉంటుంది. కానీ ఈ రూట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అయితే ట్రై అయితే చేశాను. ఒకవేళ మహబూబ్ నగర్ నుంచి మనం ట్రావెల్ చేస్తే అరౌండ్ 254 కిలోమీటర్స్ అయితే పడుతుంది మంత్రాలయంకి. కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు మీదుగా ట్రావెల్ చేస్తే 312 కిలోమీటర్లు అయితే పడుతూ ఉంటుంది. మిగతా విషయాలన్నీ కూడా బస్సులో ట్రావెల్ చేసి అయితే మాట్లాడతాను. హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఎంజీబీఎస్ బస్ స్టాండ్లోకి ఎంట్రీ కాగానే మనకు సెంట్రల్ రిజర్వేషన్స్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ మీకు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ అలాగే ఎంఎస్ఆర్టీసీ బస్సెస్ యొక్క అఫీషియల్ కౌంటర్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా అక్కడ వెళ్ళి కూడా టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఏమంటే ఆన్లైన్లో అభి బస్సులో లేదా పేటీఎంలో బుక్ చేసుకుందాకంటే కొంచెం తక్కువ అయితే పడుతూ ఉంటుంది అఫీషియల్ కౌంటర్ దగ్గర బుక్ చేసుకుంటే. ఇది చూడండి, కర్నూలు నుంచి ఎమ్మిగనూరు, అంటే కర్నూలు ఎమ్మిగనూరు వెళ్ళే బస్సు ప్రతిరోజు రాత్రి 9 గంటలకైతే బయలుదేరుతుంది. ఎమ్మిగనూరుకి ఎర్లీ మార్నింగ్ 4 అయితే అవుతుంది. మంత్రాలయంకి వేరే బస్సు అయితే ఎక్కాలి ఆ బస్సులో ట్రావెల్ చేయాలనుకుంటే. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందు నేను హైదరాబాద్ నుంచి మంత్రాలయంకి 4 ఎక్స్ప్రెస్ బస్సులు అయితే అవైలబుల్గా ఉండేవని చెప్పినాను. ప్రజెంట్ అయితే ఆ బస్సులన్నీ కూడా మంత్రాలయంకి అయితే ట్రావెల్ అయితే చేయడం లేదు. హైదరాబాద్ నుంచి రాయచూర్ వరకు మాత్రమే బస్సులు అయితే వెళ్తూ ఉన్నాయి. ఇంకొక విషయం, ఇంతకుముందు అయితే హైదరాబాద్ నుంచి మంత్రాలయంకి రాత్రి 10 గంటలకైతే ఎక్స్ప్రెస్ బస్సు అయితే ఉండేది. ప్రజెంట్ అయితే దీన్ని డీలక్స్ బస్సుగా అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. కానీ కొన్నిసార్లు అయితే సర్వీస్ ఉంటుంది, కొన్నిసార్లు అయితే తీసేస్తున్నారు. లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే రెగ్యులర్గా అయితే బస్సు అయితే అవైలబుల్గా ఉంది. కానీ ఏపీఎస్ఆర్టీ సూపర్ లగ్జరీ బస్ అయితే గత కొన్ని సంవత్సరాలుగా రాత్రి అయితే సేమ్ టైంకి బయలుదేరడం 10-10:30కి బయలుదేరుతుంది. అది మంత్రాలయం చేరుకునే లోపు ఉదయం 6 అయితే అవుతుంది. మన టీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్ అయితే ఎర్లీ మార్నింగ్ 3:30 or 4కి అయితే చేరుకుంటూ ఉంటుంది. మిగతా విషయాలన్నీ కూడా ట్రావెల్ చేస్తూ అయితే మాట్లాడదాము. మన బస్ ప్లాట్ఫామ్ నెంబర్ 28 లేదా 27, 29, 30 ఈ మధ్యలో వచ్చైతే ఆగుతుంటుంది. మనకి గుడ్డు గుర్తు ఏమంటే రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ ఎంక్వైరీ కానీ బస్సెస్ యొక్క ఎంక్వైరీ కౌంటర్ అయితే ఉంటుంది. దాని పక్కనే మన స్టేజ్ అయితే ఉంటుంది. మన బస్ 10 గంటలకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 30లో అయితే తెచ్చిపెట్టినాడు. సర్వీస్ నెంబర్ 1060. నేనైతే రిజర్వేషన్ చేసుకున్నాను. నాకు టికెట్ ఫేర్ 431 రూపాయలు అయితే పడింది. చూడండి, బస్ రాగానే జనాలు అయితే సీట్ల కోసం అయితే అటాక్ అయితే అవుతున్నారు. యాక్చువల్లీ నేను టికెట్ బుక్ చేసుకునే టైంలో రిజర్వేషన్ పెద్దగా లేరు, ఒక 4 చేయించుకున్నారు నాతో పాటు. కానీ ఈ జనాలను చూస్తే నాకైతే మైండ్ బ్లాక్ అయితే అవుతుంది. చూడండి, నారాయణపేట బస్సు రాగానే మహబూబ్ నగర్ వెళ్ళే వాళ్ళు అందరూ కూడా అటాక్ అయితే అవుతున్నారు సీట్ల కోసం. బస్సు యొక్క ఇన్సైడ్ వ్యూ అయితే చూడండి. మన బస్ కూడా అంటే ఈ హైదరాబాద్ నుంచి మంత్రాలయం వెళ్ళే డీలక్స్ బస్సు కూడా ఎవరైనా తప్పకుండా ట్రావెల్ చేయాలనుకుంటే రిజర్వేషన్ చేసుకునే ట్రావెల్ చేయండి.
నాన్ రిజర్వేషన్గా మీరు వెళ్ళాలనుకుంటే, అంటే రిజర్వేషన్ లేకుండా డైరెక్ట్గా బస్సులో సీట్లు దొరకాలంటే చాలా చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ 10 గంటల 30 నిమిషాలకైతే మన బస్ హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది. చెప్తున్నా కదా, బస్సులో సీట్స్ అయితే బస్సు రాగానే జస్ట్ ఒక 2-3 మినిట్స్లోనే ఫిలప్ కావడం అయితే జరిగింది. ఈ బస్సు వయా మహబూబ్ నగర్, జడ్చర్ల, అంటే ఫస్ట్ జడ్చర్ల, మహబూబ్ నగర్, తర్వాత మక్తల్, రాయచూర్ మీదుగా మంత్రాలయం అయితే చేరుకుంటుంది. అరౌండ్ 254 కిలోమీటర్స్ అయితే పడుతుంటుంది మనకి. ఇంతకుముందు ఈ బస్సు అయితే మనకు ఎక్స్ప్రెస్ బస్సుగా అయితే నడిపేవాళ్ళు. అప్పుడు టికెట్ కాస్ట్ 310 రూపాయలు అయితే ఉండేది. ఇప్పుడైతే డీలక్స్ బస్ కాబట్టి నేను అబీ బస్సులో బుక్ చేసుకున్నాను. నాకు 431 రూపాయలు అయితే పడింది. మీరు అఫీషియల్ కౌంటర్ దగ్గర వెళ్ళి బుక్ చేసుకుంటే 410 రూపాయలు మాత్రమే పడుతుంది. మీరు వెబ్సైట్లో బుక్ చేసుకున్నా, లేదా ఇప్పుడు చూపించిన కౌంటర్లో అయినా సరే, లేదా డైరెక్ట్గా బస్సులో వెళ్ళి టికెట్ బుక్ అంటే టికెట్ తీసుకోవాలనుకుంటే 400 రూపాయలు అయితే పడుతుంది. మదీనా హోటల్ అయితే దాటినాం. ప్రజెంట్ అయితే మదీనా హోటల్ దాటిన తర్వాత షాపింగ్ అయితే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయనుకుంటా. షాప్స్ అయితే చాలా ఉన్నాయి. రాత్రి 11 అవుతున్నా కూడా గరం గరం జిలేబీలు అయితే మనకైతే దర్శనం అయితే ఇచ్చినాయి. నిజంగా అంటే ఈ రూట్లో వెళ్తే జిలేబీలు మాత్రం నోరు ఇరుస్తుంటాయి. అసలుకి అంత కలర్ఫుల్గా అయితే తయారు చేస్తుంటారు. ఖచ్చితంగా ఓసారి అయితే ట్రై చేయాలి, టేస్ట్ ఎలా ఉంటుందో కన్ఫామ్గా. ఇంపీరియర్ ప్యాలెస్ అయితే వచ్చింది. రాత్రి 11 గంటలకైతే మనము అరంగర్కి అయితే చేరుకున్నాము. అరంగర్కి అయితే ఎగ్జాక్ట్ టైం 10 గంటల 30 నిమిషాల కల్లా చేరుకోవాలి. కానీ హైదరాబాద్ ఎంజీబీఎస్లోనే మన బస్ 10 గంటల 30 నిమిషాలకైతే బయలుదేరింది. 11 కిలోమీటర్లే, కానీ ట్రాఫిక్ పీక్లో ఉందంటే మాత్రం లేట్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు. ఫ్రంట్ ఏదో బస్సు ఉందనుకుంటా, ఏ బస్సు చూద్దాము. ఆదోని డిపో బస్, హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి ఆదోని వెళ్ళే సూపర్ లగ్జరీ బస్ న్యూ వన్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేసినారు. అలాగే మనకు ఒక ఆల్ట్రా డీలక్స్ బస్ కూడా ఉంటుంది ప్రతిరోజు రాత్రి 9:30కి. ఏమంటే ఛార్జెస్ అటు ఇటు ఉంటాయి. ఇంకొక విషయం ఏమిటంటే, నేను ఈ హైదరాబాద్ నుంచి మంత్రాలయానికి డీలక్స్ బస్ బుక్ చేసుకున్నా కదా, మరి కొంతమంది ప్రయాణికులు ఏం చేసినారంటే హైదరాబాద్ నుంచి మంత్రాలయంకి ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ అయితే బుక్ అయితే చేసుకున్నారు. కానీ వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ పైకి రావాలనేది వాళ్ళకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే ఒక 5-6 మంది అనుకుంటా డీలక్స్ బస్సు ఉన్న ప్లాట్ఫామ్ దగ్గర వచ్చి వాళ్ళు నిలబడినారు. తర్వాత 6538 ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది అని డ్రైవర్ని అయితే అడిగితే అప్పుడు నాకైతే కొంచెం వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారని అయితే అర్థమైంది. నేను వెళ్ళి మళ్ళీ ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అన్నీ కూడా వయా కర్నూలు మీద వెళ్తాయి కాబట్టి ప్లాట్ఫామ్ నెంబర్ 40 ఆ సైడ్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే కర్నూలు వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. మంత్రాలయం బస్సు ఇది వయా రాయచూర్ మీద అయితే వెళ్తుంది కాబట్టి ఇక్కడైతే ఆగదని చెప్తే వాళ్ళైతే అప్పుడు రియలైజ్ అక్కడికైతే వెళ్ళినారు. ప్రజెంట్ అయితే మనము జడ్చర్లకి అయితే చేరుకున్నాము. టైం అర్ధరాత్రి 12:20 మనము జడ్చర్లకి అయితే చేరుకున్నాము. జడ్చర్లకి ఒక 10 నిమిషాలు డిలే అయితే బస్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ ఒక 15 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. చెప్పినా కదా, ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయా జడ్చర్ల, మహబూబ్ నగర్, మక్తల్, రాయచూర్ మీదుగా మంత్రాలయం అయితే చేరుకుంటుంది. అదే ఏపీఎస్ఆర్టీ సూపర్ లగ్జరీ బస్ అంటే కర్నూలు, కోడుమూరు, ఎమ్గనూరు మీదుగా మంత్రాలయం అయితే చేరుకుంటుంది. ఈ మహబూబ్ నగర్ వేలో వెళ్తే మనకు టికెట్ కాస్ట్ తక్కువ, జర్నీ అవర్స్ కూడా తక్కువనే. ఎందుకంటే ఒక 254 కిలోమీటర్లు, అది 312 కిలోమీటర్లు కాబట్టి ఛార్జీ ప్లస్ మనీ కూడా సేవ్ అవుతుంది. బస్ జస్ట్ బస్ స్టాండ్లోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చింది. హోటళ్ళు కానీ ఏవి కానీ ఓపెన్లో అయితే లేవు. జస్ట్ ఇద్దరు ప్యాసింజర్లు దిగినారు. వెంటనే మన బస్ మహబూబ్ నగర్కి అయితే బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి కేవలం 15 కిలోమీటర్లు, అంటే హార్డ్లీ ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ పట్టొచ్చు అనుకుంటున్నాను. ఈ బస్ చూసినారా, మనతో పాటే బయలుదేరింది. మహబూబ్ నగర్ వెళ్ళే డీలక్స్ బస్సు. ఈ రూట్లో వెళ్ళే బస్సెస్, ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్స్పెషల్లీ ప్రయాణికుల తాకిడి ఎక్కువ ఉంటుంది.
గర్ల్స్ ఎక్కువ, ఎందుకంటే లేడీస్కి ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్లు అయితే చాలా కిటకిటలు ఆడుతుంటాయి. ఎక్స్పెషల్లీ జెంట్స్ రేట్ ఎక్కువైనా పర్లేదు కానీ ఇలాంటి డీలక్స్ బస్సులనే చూస్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే మనకు సీట్లు దొరికే అవకాశం ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్ బస్సులో కానీ ఆర్డినరీ బస్సులు అయితే ప్రజెంట్ అయితే సీట్లు దొరికే అవకాశం కూడా లేదు. చాలా టఫ్గా ఉంది సిచ్యువేషన్. చూసినారు కదా హైదరాబాద్ ఎంజీబీఎస్లో నారాయణపేట బస్సు వచ్చేలోపే ఈగలక్క ఎక్కేసినారు దాంట్లోకి. అబ్బో, నేను ఇంకోటి ఈ బస్సుకు కూడా రిజర్వేషన్ అవసరం లేదనుకున్నాను, ఎందుకంటే 4 సీట్లు రిజర్వేషన్ అయినాయి కదా, అంత అవసరం ఏముందిలే అనుకున్నా. ఒక 2 hours ముందేమో ఇంకో 20 రూపీసే కదా ఎక్కువేది, పోతే నేను బుక్ చేసుకున్నాను. నేను టికెట్ రిజర్వేషన్ చేసుకోవడమే చాలా బెటర్ అయింది, ఎందుకంటే ప్లాట్ఫామ్ పైకి బస్సు రాగానే అందరు సీట్లు వేసేసినారు. ఈవెన్ నా సీట్లో కూడా వాళ్ళు సీట్ అయితే వేసినారు, అంటే బ్యాగ్ పెట్టి ఆక్యుపై చేసుకున్నారు. మళ్ళీ డ్రైవర్ వచ్చి రిజర్వేషన్ సీట్స్ ఒక 5 అయినాయి, అవి మాత్రం వదిలి కూర్చోండి అంటే అప్పుడు ప్రయాణికులు అయితే లేచినారు. కాబట్టి ఈ బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఒక 10 రూపాయలు ఎక్కువ అవుతుంది. మీరు టీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకుంటే డైరెక్ట్గా టికెట్ తీసుకుంటే 400, టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో బుక్ చేసుకుంటే 410 రూపాయలు, అభి బస్సులో బుక్ చేసుకుంటే 430 రూపాయలు. ఒక 20 రూపాయలు కక్కుర్తి పడాల్సిన అవసరం అయితే లేదని నా ఒపీనియన్. ప్రజెంట్ అయితే మనము మహబూబ్ నగర్ బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. టైం 12:40 ఆన్ టైంకి, అంటే ఆన్ టైంకి అయితే మన బస్ అయితే ప్రజెంట్ అయితే నడుస్తుంది. హైదరాబాద్ ఎంజీబీఎస్లో సుమారుగా ఒక 15 నిమిషాలు డిలేగా అయితే బస్ అయితే స్టార్ట్ అయింది. ఆరంగర్కి వచ్చేలోపు ఏకంగా అర్ధగంట డిలే ఉన్న బస్సుని అయితే బాగానే కవర్ చేసినాడు. ప్రజెంట్ అయితే మనము 90 కిలోమీటర్లు అయితే రైడ్ అయితే చేసినాము. ఇక్కడ కూడా పెద్దగా ఎక్కువసేపు అయితే ఆపడనుకుంటున్నాను. మన అవతల ఉండింటే బస్ స్టాండ్ యొక్క వ్యూ చూపిస్తుంటే ఏం చేద్దాము, డ్రైవర్ సైడ్ సీట్ కాదు మనది, డోర్ సైడ్ ఉండే సీట్ కాబట్టి మన అవతల సైడ్ చూపించలేము బస్ స్టాండ్ని. జస్ట్ ఒక 2 minutes బ్రేక్ తర్వాత మన బస్ మహబూబ్ నగర్ నుంచి అయితే బయలుదేరుతుంది. టైం అయింది కాబట్టి నేను దేవరకత్ర మరికేలు స్కిప్ చేసే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకొక సజెషన్ ఏమంటే టీఎస్ఆర్టీసీ లేదా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఈ సూపర్ లగ్జరీ బస్ ప్లేస్లో ఒక ఎక్స్ప్రెస్ బస్సుని, అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎంగనూరుకు ఉండే బస్సునే మంత్రాలయంకి ఎక్స్టెండ్ చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు డీలక్స్ బస్కే పర్ డే రేటే మనకైతే ఎక్స్ప్రెస్ బస్ కూడా పడుతూ ఉంటుంది. చాలామంది ఎక్కడానికైతే ట్రై అయితే చేస్తుంటారు తక్కువ రేట్ కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే టీఎస్ఆర్టీసీ వాళ్ళైనా సరే 2 buses, అంటే ఒకటి ఎక్స్ప్రెస్ బస్సు ఒక డీలక్స్ బస్సు నడిపితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. లేదా 2 డీలక్స్ బస్సులు నడిపితే ఇంకా బెటర్, ఒకటి 8 గంటలకు ఒకటి, ఒకటి 10 గంటలకు ఒకటి. ఓకే, ప్రజెంట్ అయితే టైం చూస్తే 1:40 అయితే అవుతుంది అర్ధరాత్రి. ఒక హోటల్ దగ్గర అయితే బ్రేక్ అయితే ఆపినాడు. ఓకే, చలో టీ తీసుకొని కొంచెం బ్రేక్ అయితే తీసుకుందాం మనం కూడా. ఓకే, హోటల్లో మనకు టీ 10 రూపాయలు అయితే పడింది, బెటరే. ఒక 20 minutes బ్రేక్ తర్వాత మన బస్ హోటల్ నుంచి కూడా బయలుదేరుతుంది. ఈ బస్కి క్యాబిన్ వ్యూ చూపించలేకపోయాను, ఎందుకంటే నేను బుక్ చేసుకుంది సీట్ నెంబర్ 6. నాకంటే ముందు 2 సీట్లు అయితే ఉన్నాయా, బుక్ చేసుకోవడానికి లేదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆ ఇంజన్ పైన కూడా జనాలు కూర్చొని ట్రావెల్ చేస్తున్నారు. మనం దగ్గరికి వెళ్ళి షూట్ చేసుకునే అవకాశం కూడా లేకపోయింది. అందుకే నేను క్యాబిన్ వ్యూ అయితే చూపించలేకపోయాను ఈ బస్సులో. ఎక్కడబ్బా, ప్రజెంట్ అయితే మనము భక్తలు కూడా దాటినాము. భక్తలు బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళలేదు, డైరెక్ట్గా మనము లోపల వెళ్ళకుండా బయట నుంచే వెళ్ళిపోతున్నాము. టైం చూస్తే అర్ధరాత్రి 2:05 అయితే అవుతుంది. ఒక 15 నిమిషాలు అయితే ప్రజెంట్ బస్ అయితే డిలేగా నడుస్తూ ఉంది, కానీ పర్లేదు. ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ 3:30 వెళ్ళే కంటే ఒక 1 hour 1.5 hour డిలే అయినా సరే 4:30 అంటే మనకు టెంపుల్ తర్వాత ఇతర సౌకర్యాలన్నీ స్టార్ట్ అవుతుంటాయి. మిడ్ నైట్ ఏదో 3:30 దిగితే మనకే టైం వేస్ట్. ఓకే, మనకే చాలా చికాకు అనిపిస్తుంది. అదేదో ఈ బస్సెస్ స్లో పోతే మనకు కొంచెం బెనిఫిట్ ఏమంటే హ్యాపీగా పడుకొని ట్రావెల్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనము రాయచూర్లో కూడా ఎంట్రీ అయితే ఇస్తున్నాము.
మక్తల్ నుంచి రాయచూరుకి అయితే ఒక 40 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంది. టైం చూస్తే ప్రజెంట్ తెల్లవారుజామున 3 గంటలు అయితే అవుతుంది. ఇప్పటికి బస్సు సేమ్ 15 నిమిషాలు మాత్రమే డిలేగా అయితే నడుస్తుంది. రాయచూరు నుంచి చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. అంటే మన కాకినాడ బస్ కానీ, అలాగే కాకినాడకి అయితే 2 బస్సులు అయితే ఉన్నాయి. ఒకటి సింధనూరు నుంచి వచ్చే బస్సు, గంగావతి నుంచి వచ్చే బస్సు, ఇంకోటి రాయచూరు నుంచి స్టార్టింగ్ పాయింట్ ఉండేది ఒకటి, తర్వాత అవనిగడ్డ వెళ్ళే బస్సు, గుడివాడ వెళ్ళే బస్సెస్, తర్వాత రాయచూరు నుంచి విజయవాడకి మనకు కేఎస్ఆర్టీసీ వారి నాన్ ఏసీ స్లీపర్ బస్సెస్ కూడా ఉన్నాయి. చాలా బస్సెస్ అయితే ఇక్కడ నుంచి అయితే మనకైతే స్టార్ట్ అయితే అవుతాయి. ఈవెన్ హైదరాబాద్ నుంచి మంత్రాలయం ఉండే బస్సెస్ అన్ని ఎక్స్ప్రెస్ బస్సులు అన్నీ కూడా ప్రజెంట్ రాయచూరు వరకే పర్మిషన్ అయితే ఉంది. మంత్రాలయంకి అయితే లేవు ప్రజెంట్ అయితే. ఇంతకుముందు మంత్రాలయం వరకు నడిచేది, ప్రజెంట్ అయితే రాయచూరు వరకు మాత్రమే నడుస్తుంది. ఒక హార్డ్లీ ఒక 5 మినిట్స్ బ్రేక్ తర్వాత మన బస్ రాయచూరు నుంచి కూడా బయలుదేరుతుంది. ఇక ఇక్కడ నుంచి ఒక 43 కిలోమీటర్లు అయితే మంత్రాలయం అయితే ఉంటుంది. ఓవరాల్గా జర్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి బస్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సీట్స్ చాలా కంఫర్ట్, మనకు సూపర్ లగ్జరీలో సీట్స్ ఎలా ఉంటాయో అలానే ఉంది. ఏమంటే పుష్ బ్యాక్ లేదు కానీ మనం జస్ట్ హ్యాపీగా పుష్ బ్యాక్ ఏ విధంగా అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుందో అలాంటి కంఫర్ట్ అయితే ఉంది. అక్కడ 2 బస్సులు ఆపినా చూడండి, అది హైదరాబాద్ వెళ్ళే బస్సెస్సే. ప్రజెంట్ అయితే మనము బస్ స్టాండ్ బయటకు అయితే వెళ్తున్నాము. ఏదో కోటలాగా ఉందబ్బా అది గృహ బస్ స్టాండ్లో బయటకు వస్తేనే. ఇంకొక 40 నాకు తెలిసి ఒక 1 అవర్ అయితే పడుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే 43 కిలోమీటర్లు కదా, డిలే అవుతుంది బస్సు. ఒక 15-20 నిమిషాలు డిలే అయినా, నన్ను అడిగితే ఒక 40-45 మినిట్స్ డిలే అయితే కూడా బెటరే, మనకే బెటర్. ఎందుకంటే మనం చాలామంది అనుకుంటూ ఉంటారు టైంకి ఆన్ టైంకి వెళ్ళాలి అని, కానీ ఏదో 6-5 అంటే ఆ టైం అయితే టైంకి రీచ్ అయినా బెటర్. కానీ ఎర్లీ మార్నింగ్ 3కే వెళ్ళి మంత్రాలయంలో ఏం చేస్తాం? మంత్రాలయంలో మనకు అన్నీ స్టార్ట్ అయ్యేది ఎర్లీ మార్నింగ్ 4:35 నుంచి. ఈవెన్ టీ అయినా సరే ఆ టైంకి దొరుకుతుంటుంది. బస్ స్టాండ్లో కూర్చొని ఈగలు మనల్ని కొరుకుతుంటే ఆ బాధ భరించే కంటే స్లో అయినా పర్లేదు, బస్సులో ట్రావెల్ చేయడమే బెటర్. డ్రైవర్స్ని తిట్టకండి దయచేసి లేట్ అయిందని. పండుకొని లేచేలోపే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి యొక్క దర్శనం అయితే కలిగింది. ఎదురుగా ఉన్నాడు చూడండి సర్కిల్లో. టైం చూస్తే ఎర్లీ మార్నింగ్ 4 అయితే అవుతుంది. టెంపుల్ వెళ్ళాల్సిన వాళ్ళు ఆ సర్కిల్ దగ్గర బస్సు అయితే ఆపుతాడు, దిగచ్చు. ఇప్పుడు మనం రైట్ తీసుకుంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. టెంపుల్ నుంచి బస్ స్టాండ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. దయచేసి ఆటో ఎక్కి ఒక 30 రూపాయలు 40 రూపాయలు మాత్రం ఇవ్వకండి, అవసరం లేదు. ఇంకొకటి మంత్రాలయం నుంచి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర అయితే ఉంటుంది. ఆటో వాళ్ళు అడిగితే 30 రూపాయలు 40 రూపాయలు, మహా అయితే 50 రూపాయలు తీసుకుంటూ ఉంటారు. మీరు బార్గెన్ చేస్తే తక్కువ రేట్లో వెళ్ళొచ్చు. లేదా మంత్రాలయం బస్ స్టాండ్ నుంచి మంత్రాలయం రైల్వే స్టేషన్కి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎంక్వైరీ చేసుకొని బయలుదేరితే మంచిది. ఓవరాల్గా జర్నీ అయితే ఓకే. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయితే అయింది, కానీ డిలే కావడం కూడా బెటరే. ఎందుకంటే హ్యాపీగా మనము దర్శనానికి అయితే వెళ్ళొచ్చు చికాకు లేకుండా, బస్ స్టాండ్లో స్టే చేయకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.